ఒక మంచి చమత్కారమైన శ్లోకం. బోయి భీమన్న గారు అందరూ రకరకాల జంతువుల మీద ఏవో పద్యాలు రాస్తే ఆయన పిల్లి మీద రాశాడు. ఎవడూ రాయట్లేదు కదా, పిల్లి మీద. పిల్లి శతకమే రాశాడు ఏకంగా 100 పద్యాలు. నువ్వు ఇటీవల ఆయనకి పద్మభూషణం ఏదో ఇచ్చారు కూడాను, మహాకవి నిజంగాను ఆ బోయి భీమన్న గారు. దానము ధర్మము కుక్కకే మానము గల నీకు లేదు, మర్యాదగని ప్రాణములు నిల్పుకొందువు, మర్యాదగని ప్రాణములు నిల్పుకొందువు, మానము గల వారికెల్ల మాన్యపు పిల్లి అన్నాడు ఆయన. ఎందుకంటే కుక్కకి రొట్టె ముక్క వేస్తాం మనం, పిల్లికి ఎవడు వేయండి. పిల్లిని పెంచడం తప్పు కూడాను, శాస్త్రం ప్రకారం పిల్లిని పెంచొద్దన్నారు. ఎందుకంటే పిల్లి శరీరం నుంచి వచ్చేటువంటి వాసన ఇంట్లో మంచిది కాదు, పిల్లి ఇంట్లో ఉండకూడదు. అదేదో దారిని అది వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోనే వాళ్ళు తప్ప ఇక దాన్ని మంచాల మీద ఎక్కించుకుని కంచాల మీద ఎక్కించుకుని వెర్రివేషాలు వేయకూడదు. కుక్కల విషయం కూడా అంతే, అతిగా చేస్తున్నారు బాగాను. కొడుకులనేమో విదేశాలు పంపిస్తున్నారు, కుక్కలను అక్కడనే తెచ్చుకుంటున్నారు. స్వదేశీ కొడుకులు విదేశాలకు ఎడతారు, విదేశీ కుక్కలు ఇంట్లో కూర్చుంటాయి. ఏం కర్మ ఇది? ఇదే ఆధునిక నాగరికతలో విచిత్రాలు విపరీతాలన్నీ ఇవే. పైగా మా కుక్కండి నేను లేకుండా అన్నం తిందండి, నీ కొడుకు విషయం అయితే చెప్పా విషయం. కన్నపిల్లలు కన్న తల్లిదండ్రులు వాళ్ళకి వీళ్ళు భారం అయిపోతున్నారు. ఆ జంతువులు ఎక్కువయ్యా. జంతువుల్ని ప్రేమించడం మంచిది, కానీ మనిషి కంటే ఎక్కువ ప్రేమించక్కల. ఏ జంతువైనా సరే, ఎంత గొప్ప జంతువైనా సరే మనిషి కంటే ఎక్కువ ప్రేమించాల్సిన అవసరం లేదండి. మానవత్వానికి వ్యతిరేకంగా జంతువులను కాపాడుకోవాల్సిన అవసరం మనకేం లేదు ఇక్కడ. ప్రతిదీ మనకి అతిగా చేయడం అలవాటు. ఓ చెట్టు ఏదో గొప్పది అంటే ఇక ఆ చెట్టు మీద ఇంక పసుపు రాసేయడం, కుంకుమ రాసేయడం, తోరణాలు కట్టేయడం. ఆ చెట్టు గొప్పదంటే అర్థం దానికి నీళ్లు పోసి కాపాడుకోమని తోరణాలు కట్టమని కాదు. దాని దగ్గర దీపాలు అట్టిస్తే చచ్చిపోతుంది అది. మనకుండే పిచ్చి ఇది. ఓ చెట్టు గొప్పదని అంటాం, పాపం ఉంది చెట్టు ఎక్కాయి మొత్తం ఆకులన్నీ కోసాయి, ఆ ఆకులతో దానికే పూజ చేసాయి. గొప్పదంటే అర్థం ఏమిటండి? తల్లి గొప్పది అంటే తల్లికి సేవ చేస్తారా, తల్లి మీద అభిషేకం చేసి రొంపట్టేలా చేస్తారా? ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. అజ్ఞానం బాగా ప్రవహిస్తోంది. భక్తి డ్రైనేజీకి వెళ్ళిందని డ్రైనేజీ కాలంలోకి వెళ్ళిపోతుంది భక్తి ఈ మధ్యన బాగా. డ్రైనేజీ కాలంలో మురికి నీళ్ళలాగే ఏం ఆలోచిస్తున్నామో తెలియదు. ఆ పుస్తకం గొప్పది అంటే పుస్తకం చదవమని, అందుకని పుస్తకాన్ని పూజ చేయమని అలా ఉన్నారు. అలాగా కుక్కను జంతువులను ప్రేమించాలంటే ఇంటికి వస్తే అన్నం పెట్టారు, కానీ మంచమే ఎక్కించుకుంటాం. కుక్కలు అంతే, ఈ పిల్లులు కూడా. కానీ ఆ బోయి భీమన్న గారు రాసిన కాలానికి పిల్లుల పెంపకం అంతకలేదు. కానీ అందుకని ఆయన పిల్లి ఆత్మాభిమానానికి ప్రత్యేక. ఇది ఎవరో పెడితే తినే రకంగా తింటుంది నిజానికి, అది కూడా పాలు పెడితే తాగదేమిటి. కానీ ఆయన రాయదలుచుకున్నాడు కవి నాలుగుకి 2 వైపులా పోతుంది. అందుకని దానము ధర్మము కుక్కకే మానము గల నీకు లేదు, నీకు అభిమానం ఎక్కువ, అందుకే ఒకటి పెడితే తినవు, ఒకటి పెడితే తినగా దొంగతనంగా తింటుందిగా అది చెప్పడం. అదే కవిత్వం అంటే. ఆ అవలక్షణం చెప్పడం, అవలక్షణాన్ని కూడా గొప్ప లక్షణంగా చెప్పేస్తాడు. అదే కవిత్వం అంటే, చమత్కారం అంటే అది. దానము ధర్మము కుక్కకే, ఏదో పడేసిన రొట్లు మిగిలిపోయిన అన్నాలు ఇవన్నీ తిన బే అని చూడడం ఇవన్నీ కుక్కకే. నీకు ఉండవు, దర్జాగా ఉంటావు నువ్వు. నీకు కావాల్సిన సమయంలో నువ్వు వస్తావు, మేము పడుకుని ఉండగా శుభ్రంగా తినేసి వెళ్ళిపోతావు. అది దొంగతనం కాదేమిటి? ఆయన అలాగే సమర్థిస్తాడు. దానము ధర్మము కుక్కకే మానము గల నీకు లేదు, మర్యాదగా నీ ప్రాణములు నిలుపుకుందు. పిల్లి, నువ్వు చాలా మర్యాదగా నీ ప్రాణాలు నిలుపుకుంటావంటే మర్యాదకు 2 అర్థం ఉంది. మహాకవి ఊరికే రాయండి. మర్యాద అంటే లోకంలో మనకేదో మర్యాద గౌరవం, కానీ మర్యాదకి సంస్కృతంలో ఒక పొలిమేర హద్దు అని కూడా అర్థం. అంటే పిల్లి రావడానికి వెళ్ళడానికి దాని వ్యూహాలకి ప్రతి వ్యూహాలకి కొన్ని పొలిమేరలు హద్దులు ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా రాత్రి యజమాని పడుకుని ఉండగా, లేదు వాడు ఎటో చూస్తూ ఉండగా మ్యావు మ్యావు అని శబ్దం కూడా రాకుండా మెల్లగా వచ్చి ఇలా ఒక్కో కాలు వేసి ఆ పాలగిన్నె మీద మూత తీస్తున్నారన్న విషయం కూడా తెలియకుండా తీసి తాగేస్తుంది. ఇదే మర్యాద అంటే కవిగారి ఉద్దేశం. మరి వ్యాఖ్యానం చేయకపోతే ఎలా తెలుస్తుంది? లేకపోతే బోయి భీమన్న గారు లాంటి మహాకవి ఎటువంటి మాట వాడతాడా? మర్యాదగా నీ ప్రాణములు నిల్పుకొందువు, మానము గలవారికెల్ల మాన్యము పిల్లి. అభిమానం కలిగిన వాళ్ళకి నువ్వు నిజంగా ఒక గొప్ప ఉదాహరణ అన్నాడు ఆయన. ఇలాంటి సరదా పద్యాలు మనకి చాలా ఉన్నాయి.